అతిశయము, దేవుని అతిశయాన్ని గుర్తించాలి. మన అతిశయం ఎవరయ్యా అంటే దేవుడే. దేవుని ఏర్పాటులో ఆయన అతిశయాన్ని గుర్తించినప్పుడే మనము ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఈ ఆనందం పొందగలం. అందుకే 103వ కీర్తనలో వ్రాయబడిన మాట చూస్తే ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకూడదు. అందుకే ఈ కృతజ్ఞత ఏర్పాటు ఇది మా భాగ్యం అన్నట్టుగా చూపించుకునే విధానం. అక్కడ చూడండి 103వ కీర్తనలో మనము ఆ మొదటి వచనాన్నే చూస్తాం, కానీ అక్కడ వ్రాయబడిన మాట చూస్తే చూడండి, అక్కడ రెండే మాటలు మనకు ఇక్కడ కనపడతాయి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మొదటిగా క్షమించే గుణము కలిగిన దేవుడు. రెండవది చూడండి,